ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత వారం రోజులుగా ఈ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ అదేవిధంగా డీజిల్ కొరత అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 రోజులుగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కోట, వాకాడు, చిట్టమూరు, సూలూరుపేట, గూడూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కొన్ని పెట్రోల్ బంకులు అయితే మూతపడిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అయితే డీజిల్ కొరతతో ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వ్యవసాయదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరు సిటీలో ఉన్నాం. నెల్లూరు సిటీకి సంబంధించి జైలు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ వద్ద మనం ఉన్నాం. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ చూడొచ్చు ఎలాంటి వెహికల్స్ లేని పరిస్థితి, స్టాక్ లేదు అని బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ వాహనదారులకు సంబంధించి డీజిల్ పెట్రోల్ కొరత ఉందని చెప్పే నేపథ్యంలో గత వారం రోజుల వరకు స్టాక్ చేసి పెట్టుకోవడానికి పెట్రోల్ బంకుల వద్దకు వెళ్ళి బాటిల్స్ అదేవిధంగా క్యానుల్లో పెట్రోల్ డీజిల్ అయితే పట్టుకొని వెళ్ళిన పరిస్థితి అయితే ఉందని దాదాపుగా ఇక్కడ పెట్రోల్ బంకుకు సంబంధించిన సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు స్టాక్ లేదని బోర్డు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల పైన రెగ్యులర్గా గతంలో ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులో ఉంటుందో అదేవిధంగా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, వాహనదారులు కూడా దాదాపుగా ఏ పెట్రోల్ బంకులు అయితే పెట్రోల్ ఉందో డీజిల్ ఉందో ఆ డీజిల్కి సంబంధించి కూడా క్యాన్లు ఎత్తుకెళ్ళి 10 నుంచి 20 లీటర్లు ముందస్తు జాగ్రత్తతో పట్టుకొని అక్కడ ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ స్టోర్ చేసి పెట్టుకోవడం వల్లే దాదాపుగా నెల్లూరు సిటీకి సంబంధించి కానీ రూరల్కి సంబంధించి కానీ పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని పెట్రోల్ బంకుకు సంబంధించి కూడా ఈ పెట్రోల్ డీజిల్ దొరుకుతున్నప్పటికీ ఖాళీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఖాళీగా ఉన్న పెట్రోల్ బంకుల్లో కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఎందుకు ఉంది అనేది ప్రధానంగా మనం చూస్తే కనుక ముందు జాగ్రత్తగా ప్రజలు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు క్యాన్ల ద్వారా పట్టుకొని స్టాక్ చేసి పెట్టుకున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పెట్రోల్ డీజిల్ కొరత అధికంగా ఉందనే నేపథ్యంలో నెల్లూరు సిటీ కావచ్చు, రూరల్ కావచ్చు ప్రజలు అదేవిధంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో స్థానిక రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పెట్రోల్ బంకు యాజమాన్యాలకి ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా మాట్లాడి ఇలాంటి సమస్య మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. స్థానిక జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జేసీ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు నిన్న అనేకమైన పెట్రోల్ బంకు వద్దకు వెళ్ళి పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు కూడా పెట్రోల్ బంకులు యాజమాన్యాలకి అందరిని పిలిచి అక్కడ మీటింగ్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని పెట్రోల్ బంకులకు సంబంధించి మనం ప్రధానంగా చూస్తే కనుక ఈ పెట్రోల్ డీజిల్ కొరత అధికంగా ఉండడంతో పాటు సిఎన్జి అయితే అధికంగా అందుబాటులో ఉంది. సిఎన్జికి సంబంధించిన బండ్లు అది 3 వీలర్ కావచ్చు, అదేవిధంగా 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు ఈ సిఎన్జికి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ సిఎన్జి పెట్టుకొని తిరుగుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవాలి. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి మనం ఉన్న పెట్రోల్ బంకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఉన్నాం. ఈ పెట్రోల్ బంక్ వచ్చి నెల్లూరు జిల్లా జైలు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 2 రోజుల క్రితం అంటే 2 రోజులు మనం చూస్తే కనుక వెనక్కి చూస్తే కనుక వందల సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు ఇసుకేస్తే రాలదు అన్న విధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మనం ప్రధానంగా చూస్తే మొత్తం కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి అయితే మనకు విజువల్స్లో చక్కగా కనిపిస్తుంది. దీనికి కారణం ఒకటి కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడం, అదేవిధంగా 3 గంటలకు స్టాక్ వస్తుందని కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. మరి కొన్ని పెట్రోల్ బంకులకు సంబంధించి పెట్రోల్ డీజిల్ ఉన్నప్పటికీ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరత ఉంటుందని చెప్పడం, అదేవిధంగా సోషల్ మీడియాలో ఇలాంటి వాటిల్లో పెట్రోల్ కొరత ఉందని హల్చల్ చేయడంతో పాటు వాహనదారులు ముందస్తు జాగ్రత్తగా పెట్రోలు అదేవిధంగా డీజిల్ క్యాన్ల ద్వారా పట్టుకొని ఇంట్లో స్టాక్ చేసి పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విధంగా స్టాక్ చేసుకోవడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయని ముందుగానే అధికారులు అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే స్టాక్ చేసి ఇళ్లలో పెట్రోల్ డీజిల్ పెట్టుకో అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి గతంలో ఏ విధంగా పెట్రోల్ డీజిల్ సరఫరా అవుతుందో అదే విధంగా సరఫరా అవుతుంది అని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కలెక్టర్ ఆదేశాలతో పాటు కూడా పెట్రోల్ బంకు యాజమాన్యాలతో సమావేశం ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్కి పెట్రోల్ బంకు యాజమాన్యాలు అయితే
చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రేపటి నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మాట్లాడిన అనంతరం కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రెగ్యులర్గా ట్యాంకర్లు వస్తాయని కూడా చెప్పిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే డీజిల్ పెట్రోల్కి సంబంధించి తాజాగా నెల్లూరు జిల్లాకు సంబంధించి చూస్తే కూడా కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఉంది, మరి కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేదు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.